మార్కాపురం జిల్లా పొదిలి మండలంలోని బుచ్చన్నపాలెంలో నిర్వహించిన గంగమ్మ తల్లి తిరునాళ్ల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఎలక్ట్రికల్ ప్రభ వద్ద ప్రసంగించారు. గ్రామీణ సాంప్రదాయాలు, జాతరలు మన సంస్కృతికి ప్రతిబింబమని, ఇలాంటి ఉత్సవాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ తిరునాళ్లను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళన్నా డ్రిప్ ఇరిగేషన్ తీసుకున్నదా అని అడుగుతా ఉన్నా, ఒక్కళ్ళన్నా స్ప్రింక్లర్లు తీసుకున్నదా అని అడుగుతా ఉన్నా, ఒక్కళ్ళన్నా ట్రాక్టర్లు తీసుకున్నదా అని అడుగుతా ఉన్నా. మరి ఏం చేశారు? రైతులకు చేయలే, అటుపక్క నిరుద్యోగ యువతకు చేయలే, అటుపక్క కార్మికులకు చేయలే. ఎవరికి చేశారు? కేవలం ఆ 5 మంది మాత్రం ఆ పంచపాండవులు సంపాదించుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని సంఖ్య నాకిచ్చారు తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నా. మహిళా సోదరి మీరు గుర్తు తెచ్చుకోండి. 5 సంవత్సరాలు విధ్వంసాన్ని సృష్టించారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలైంది. ఒక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టామా? ఒక్క కుటుంబాన్ని అరాస్మెంట్ చేశామా? ఒక్క పొలం దోచుకున్నామా? ఒక్కరి స్థలం ఖాళీ చేశామా? ఒక్క ఇల్లు కబ్జా చేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలు జీవించాలా? ప్రతి ఒక్కరి వ్యాపారం చేసుకోవాలా? ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలా అనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. లాస్ట్ 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుని కట్టనీయలేదు. వాళ్ళు కట్టనీయకుండా పర్మిషన్ కూడా ఇవ్వనీయకుండా అడ్డుకున్నాం. ఈ రోజు నేను అనుకుంటే అసలు ఆ ప్రభ కూడా ఉండదు. కానీ ప్రజలందరూ బాగుండాలా, ప్రజలందరూ సంతోషంగా ఉండాలా, ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా ప్రజలకు మంచి జరగాలని ఈ రోజు అందరినీ ప్రజలందరూ సంతోషంగా ఉండేలా చూసేదానికి ఈ రోజు శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లా కూడా అర్థం చేసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రజలకు, రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళన్నా డ్రిప్ ఇరిగేషన్ తీసుకున్నదా అని అడుగుతా ఉన్నా, ఒక్కళ్ళన్నా స్ప్రింక్లర్లు తీసుకున్నదా అని అడుగుతా ఉన్నా, ఒక్కళ్ళన్నా ట్రాక్టర్లు తీసుకున్నదా అని అడుగుతా ఉన్నా. మరి ఏం చేశారు? రైతులకు చేయలే, అటుపక్క నిరుద్యోగ యువతకు చేయలే, అటుపక్క కార్మికులకు చేయలే. ఎవరికి చేశారు? కేవలం ఆ 5 మంది మాత్రం ఆ పంచపాండవులు సంపాదించుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని సంఖ్య నాకిచ్చారు తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నా. మహిళా సోదరి మీరు గుర్తు తెచ్చుకోండి. 5 సంవత్సరాలు విధ్వంసాన్ని సృష్టించారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలైంది. ఒక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టామా? ఒక్క కుటుంబాన్ని అరాస్మెంట్ చేశామా? ఒక్కరి పొలం దోచుకున్నామా? ఒక్కరి స్థలం ఖాళీ చేశామా? ఒక్క ఇల్లు కబ్జా చేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలు జీవించాలా? ప్రతి ఒక్కరి వ్యాపారం చేసుకోవాలా? ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలా అనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. లాస్ట్ 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుని కట్టనీయలేదు. వాళ్ళు కట్టనీయకుండా పర్మిషన్ కూడా ఇవ్వనీయకుండా అడ్డుకున్నాం. ఈ రోజు నేను అనుకుంటే అసలు ఆ ప్రభ కూడా ఉండదు. కానీ ప్రజలందరూ బాగుండాలా, ప్రజలందరూ సంతోషంగా ఉండాలా, ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా ప్రజలకు మంచి జరగాలని ఈ రోజు అందరినీ ప్రజలందరూ సంతోషంగా ఉండేలా చూసేదానికి ఈ రోజు శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లా